దేశంలో పెట్రోల్ మంటలు మండుతున్నాయి. సామాన్య ప్రజల మీద గుదిబండగా మారుతున్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడు నడ్డి విరిచినట్టుగా అవుతుందని చెప్పి కూడా వామపక్ష పార్టీలో ఆందోళన వ్యక్తమవుతుంది. సామాన్య ప్రజల్లో కూడా తీవ్ర నిరాశ అయితే వ్యక్తమవుతుంది. మరి ఈ పెట్రోల్ ధరల పెంపుపై సిపిఎం పార్టీ నాయకులు ఏమంటారు? అదేవిధంగా భవిష్యత్తులో దీని పరిస్థితి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిపిఎం వైజాగ్ జిల్లా కార్యదర్శి జగ్గునాయుడు గారు ఉన్నారు. సార్ చెప్పండి, నెలలో 3 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి, ఎలా చూస్తారు? కేంద్రంలో మోడీ ప్రభుత్వం మే నెలలోనే 3 సార్లు పెట్రోలు, డీజిల్ ధరల్ని పెంచేసింది. ప్రజల మీద ప్రతి లీటరు పెట్రోలు, డీజిల్ మీద 5 రూపాయల చొప్పున భారం వేసింది. సిఎన్జి ధర పెంచేసింది. దీంతో పాటు వాణిజ్య వంట గ్యాసుల ధరలు పెంచేసింది. దీనివల్ల మొత్తం నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయి సామాన్య మధ్యతర ప్రజానీకం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూలిపోయే పరిస్థితిని కల్పిస్తూ ఉంది. ఈ చర్యని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తక్షణమే పెంచినటువంటి ఈ పెట్రోలు, డీజిల్, సిజిఎన్, వంట గ్యాస్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే గతంలో కూడా పెట్రోల్ ధరలు పెరుగుతాయి అని చెప్పి ప్రచారం జరిగింది, కానీ పెంచము అంటూ కూడా కేంద్రం అప్పుడైతే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఖచ్చితంగా పెరుగుతాయని చెప్పి మీలాంటి పార్టీ నాయకులు చాలా మంది చెప్పారు. కూడా అదే జరుగుతుంది. అంటే దానికి పొదుపు అనే పదాన్ని వాడి ఇప్పుడు ధరలు పెంచడంపై ఎలా చూసారు? అంటే ఇది రాజకీయంగా తీసుకున్న నిర్ణయమా, లేదంటే నిజంగా దేశంలో ఏర్పడుతున్న సంక్షోభం వల్ల ధరలు పెంచాల్సి వస్తుంది? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాలూకా వీళ్ళ పలుకులు ఏ విధంగా ఉన్నాయంటే, వాడ దాటే వరకు వాడమల్లన్న, ఒడి దాటిపోయే తర్వాత బోడిమల్ల సందంగా ఉంది. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈ దేశంలో ఆయిల్ సంక్షోభం లేదు, గ్యాస్ సంక్షోభం లేదు, కావాల్సిన నిల్వలు ఉన్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భారాలు పడవని చెప్పని 5 రాష్ట్రాల ఎన్నికల ముందు కేంద్రం చెప్తే రాష్ట్రం కూడా బాగా ఊరింది. ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రజల మీద భారాలు అనేది వేశారు. ఇది ఖచ్చితంగా ప్రజల తాలూకా మూలుగుల్ని పీల్చి చేసే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదని చెప్పి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. దీని నుంచి ఈ భారాల తాలూకా విషయాన్ని ప్రజలు ఆందోళన చెందుతారని చెప్పని, ఆందోళనలోకి వస్తారని చెప్పని దీన్ని పక్కదో పట్టించే దానికోసం పొదుపు చర్యలకి ఈరోజు పిలిపిస్తూ ఉన్నారు. బంగారం కొనవద్దు, ఎరువులు వాడొద్దు, లేకపోతే పెట్రోల్ వాడకండి, డీజిల్ వాడకండి, ఇవి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే సూక్తులు చెప్తే చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గం, ఎంపీలు సైకిల్ తొక్కేస్తారు పట్టుకొని. ఎవరిని మోసం చేయడం కోసం మీరు అంతా కూడాను కావాలని ఈరోజు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయిల్ తాలూకా దురాక్రమణ యుద్ధం తాలూకా దుష్ఫలితాలని ఈరోజు యుద్ధం చేయనటువంటి మన దేశ ప్రజానీకం కూడా ఈరోజు అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. దాని ప్రభావమే ఈ పెట్రోల్ భారాలు. వాస్తవంగా ఈ యుద్ధాన్ని నిర్వహించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే బ్రిక్స్ దేశంలో ఇరాన్ భాగస్వామి, మన మిత్ర దేశం, దాంతో అనేక వాణిజ్య వ్యాపార సంబంధాలు మనకు ఉన్నాయి. మన ఆయిల్ నౌకలకి ఏ సందర్భంలో కూడా ఇరాన్ అభ్యంతరం చెప్పలేదు. అటువంటి మిత్ర దేశం ఈరోజు దాడికి గురవుతూ ఉంటే ఆ దేశ సుప్రీంని ట్రంప్ ప్రభుత్వం హతమారిస్తే నోరు విప్పకుండా మాట్లాడకుండా దోషం అయిపోయి ఈరోజు ప్రపంచ ప్రజల మీద, మన భారత ప్రజల మీద పెనుభారాలకు వేయడానికి కారణం అమెరికా, ఇజ్రాయల్ అయితే దానికి వంత పడింది. ఈరోజు దానికి బాసటగా నిలుస్తుంది మోడీ ప్రభుత్వం. అంతకన్నా దుర్మార్గం ఇంకేముంది? మనది అలేని విధానం. 3వ ప్రపంచ దేశాలని ఒక త్రాడి మీద తీసుకొచ్చి వాళ్ళకి ఎవరికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ పక్షాన్ని నిలిచి మనకండగా నిలుపుకొని సామ్రాజ్యవాదానికి నిలబడినటువంటి వారసత్వం మన భారతదేశం. ఆ వారసత్వాన్ని మంట కలిపి ఈరోజు భారత విదేశాంగ విధానాన్ని అమెరికాకి జూనియర్ భాగస్వామిగా చేసేసి ప్రజల మీద భారాలు వేయడం కోసం మోడీ ప్రభుత్వం ఈరోజు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా సరే మీరు అటువంటి విదేశాంగ విధానాన్ని మీరు పక్కన పెట్టి అలేని విధానాన్ని కొనసాగించిన చర్యలు చేపట్టాలి. ఇరాన్ మీద జరుగుతున్నటువంటి యుద్ధం, హార్మోజ్ జలసంధి దిగ్బంధనాన్ని అమెరికా ఉపసంహరించుకునే విధంగా మోడీ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మోడీ ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు కూడా కేంద్రం ఒత్తిడి తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎక్కువగా 80% వరకు కూడా చమురు నిల్వల్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. మన స్వదేశంలో ఉన్నటువంటి ఇంధన వనరులు ఏ విధంగా ఉండబోతాయి, వాటిని వినియోగించుకోవడంలో ఎందుకు దేశం, మన కేంద్ర ప్రభుత్వం వెనుకబడుతుంది? మన దేశంలో కూడా ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. అయితే ఈ ఆయిల్ నిక్షేపాలని ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ ద్వారా వెలికి తీసే కార్యక్రమం చేపట్టేవాళ్ళు. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ బలహీనపరిచి దాన్ని ప్రైవేటైజ్ చేయడం కోసం కూరుకొని ఇప్పుడు అంబానీ వాళ్ళకి ప్రైవేట్ సంస్థలకి దానిలో భాగస్వామ్యం కల్పించి ఇక్కడేమొచ్చి ఉత్పత్తి అవుతున్నటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ కూడా
విదేశాలకి ఎక్కువ ధరలకు పంపుపోయే విధంగా అటువంటి అవకాశాలు కల్పించి అంబానీని ప్రపంచంలో కుబేరుడు చేసి మన తాలూకు సంపద ఏదైతే ఉందో గ్యాస్ నిక్షేపాలు, ఆయిల్ నిక్షేపాలు కూడా ఈ సంపద మన ప్రజలకు దక్కకుండా, ఈ ప్రజల తాలూకా ఈ సంపద తాలూకా ఫలితాలు మన ప్రజలకు దక్కకుండా, భారాలు లేకుండా మన ప్రజలకు సరఫరా చేయకుండా వ్యాపారం చేసుకొని ప్రపంచ కుబేరుడు అయ్యే కోసం ఈ రోజు మోడీ ప్రభుత్వం అనిల్ అంబానీకి మనలో కట్టుబడతా ఉంది. దాని భారాలు ఈ రోజు మన ప్రజలకు అనిపించాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. దిగుమతి సుంకాన్ని తగ్గించుకుంది కేంద్రం ఆయిల్ మీద, కానీ రాష్ట్రంలో వ్యాట్ ధర ఎక్కువగా ఉంది పెట్రోల్ డీజిల్ మీద. దీనికి మీరు ఎలాంటి పోరాటాలు? ఇది దోపిడీ. ఇది కేంద్రం భారాలు వేస్తుంటే ఇక్కడ మళ్ళీ వ్యాట్ వేయడం ద్వారా ఈ రాష్ట్రంలో దోపిడీ చేస్తాం. దోపిడీలు భాగమే. ప్రజల్ని దోపిడీ చేసే విషయంలో ఆ దోపిడీ కూడా ఒకేసారి గొడవ చేస్తారు కాబట్టి దఫాలుగా కంటిన్యూగా దోపిడీ చేసే కార్యక్రమం జరిగింది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తా ఉంది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉండేలాగుంటే వ్యాట్ తగ్గించుకోవచ్చు. వ్యాట్ తగ్గించడం ద్వారా ప్రజల మీద భారాలు తగ్గించే పని చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అది లేదు. ఆ విధంగా మోడీ గారి పాటు సాగాలి, మోడీ భారాలు వేస్తే ఆ భారాలు వేయాలి, ఈ భారాలు ఉపయోగించి అదనపు లాభాలు సంపాదించుకుని కార్యక్రమం చేయాలని ఆతురు తప్ప ప్రజలకు సేవ చేయాలని చెప్పినటువంటి యామత చేస్తుంది లేదని చెప్పని ఈ ఆయిల్ ధరల పెంపే మనకి స్పష్టంగా కనిపిస్తాము. ఆయిల్ గ్యాసుల ధరలు తగ్గించుకోవడం అంటే పొదుపు చేయడం వల్ల ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్పి, అంటే బ్యాటరీ వాహనాలు కానీ సోలార్ వాహనాలు కానీ వినియోగించాలని చెప్పి, అది ఎంతవరకు సామాన్య ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం? పొదుపు చర్యలు అని చెప్పడం అని చెప్తూ బోటకం అంటే అతను మోసం అండి. సమస్యని పక్కదో పట్టించే దానికోసం కేంద్రం చేస్తున్నటువంటి ద్రోహం, రాష్ట్రం వారు చేస్తున్న సహకారం, ఈ ద్రోహం వల్ల జరిగే నష్టాన్ని ప్రజలు గమనించకుండా ఉండడం కోసం చేసే ఎత్తుగడే ఈ పొదుపు చర్యలు. బంగారం కొనొద్దని చెప్పి ప్రధానమంత్రి అంటున్నారు. బంగారం ఎవరు కొంటారండి? పేదలు కూడా, సామాన్యులు కూడా 2 తులాలు, 3 తులాలు, 4 తులాలు, 10 తులాలు కొంటారు. మెచ్చనుకుంటే కేజీల కొద్ది బంగారం దాచిపెట్టి కొనుక్కునే వాళ్ళు సంపన్నులు. పేదలైన కొనుక్కునే సమస్య లేదు. రెండోది ఎరువులు వాడమని చెప్పి అంటున్నారు. సేంద్రియ ఎరువులు వాడమని చెప్పి అంటున్నారు. వాస్తవంగా ఇప్పుడు విత్తనాలు, ఇప్పుడు భూమి ఎరువులకు అలవాటు పడిన భూమి ఇది. సేంద్రియ విత్తనాలతో లేకపోతే సేంద్రియ ఎరువులతో నువ్వు, కంపోస్ట్ ఎరువులతో నువ్వు వ్యవసాయం చేయాలని చెప్పినట్టే ఇప్పుడు ఆ భూమిలో పంటలు పండవండి. విత్తనాలు మొలకెత్తావు. అది జరగడానికి 20 సంవత్సరాలు పడుతుంది. 20 సంవత్సరాలు పెడితే మరి ఈరోజు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వాలుగా తిండి పరిస్థితి ఏంటి? భారతదేశంలో 145 కోట్ల మంది ప్రజానికి ఉన్నారు. ఆ తిండి కావాలి కదా. తిండి కావాలంటే ఇప్పుడు ఈ వంగడాల ద్వారా అది ఉత్పత్తి అవుతుంది. నువ్వు కంపోస్ట్ ద్వారా, ఎరువుల ద్వారా, వేరే విత్తనాల ద్వారా నువ్వు వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మళ్ళీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ఉత్పత్తి తగ్గిపోతుంది. మరి తిండి పరిస్థితి ఏంటి? ఆ తిండి కోసం ఇతర దేశాలు ఆధారపడాలా? భారతదేశ ప్రజానికం అన్నపూర్ణ దేశం మంది, ఈ అన్నపూర్ణ దేశం ఇతర దేశాలు తిండి కోసం ఆధారపడాలా? కాబట్టి మీరు చెప్తుంది ఆచరణ సాధ్యం కాదని చెప్పింది స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయం. ఈ రెండు పెట్రోల్, డీజిల్ వాడడం తగ్గించబడి ఏం చేయాలి? సైకిల్ దుక్కోవాలని, బళ్ళు నడిపించుకోవాలా? పోయి ఇప్పుడు షోయింగ్ చేస్తున్నారు ఇక్కడ టీడీపీ రాష్ట్ర నాయకులు, తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, చంద్రబాబు నాయుడు గారు సైకిల్ షోయింగ్ చేస్తున్నారు. ఈ షోయింగ్ సైకిల్ ద్వారా వెళ్ళి చేస్తే కార్యక్రమం అయిపోతుందా? మీరు పరిపాలన చేయగలరా? సాధ్యపడుతుంది? అది సాధ్యమైనది ఏదైనా సరే. అలాగే మీరేమొచ్చి పబ్లిక్ సెక్టార్ ఉద్యోగస్తుల్ని ఆన్లైన్ ద్వారా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉద్యోగం చేస్తారని చెప్పాడు. ప్రొడక్షన్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, షిప్ యార్డ్ ఎంప్లాయీస్, డాక్టర్ ఎంప్లాయీస్ కంప్యూటర్లు కూర్చొని ప్రొడక్షన్ తీయగలరా? సాధ్యపడుతుంది ఏమైనా సరే. కాబట్టి ఈ ఏదైతే మీరు చెప్తున్నటువంటి ఈ పొదుపు చర్యలు ఏవైతే ఉన్నాయో, పొదుపు చర్యల పేరు ఆచరణలో ఈ సమస్యను పక్కదో పట్టించడం కోసం, ప్రజల మీద మీరు వేస్తున్న భారాల్ని పక్కదో పట్టించడం కోసం. రెండవది ఇరాన్ మీద అమెరికా దాడిని పక్కదో పట్టించడం చేసే ఎత్తుగడ తప్ప వాస్తవంగా పొదుపు చర్యలు మీకు శుద్ధి లేదని చెప్పినది మేము చెప్పదలుచుకుంటాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చమురు నిల్వల సంక్షోభం కావచ్చు, దీనివల్ల ఏర్పడుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, వీటిలందరూ కూడా కేంద్రం కానీ రాష్ట్రం కానీ మసిపూసి మారేడుకాయ చేస్తూ దారి తప్పించే ఆలోచనలు చేస్తున్న తప్పితే నిజంగా వాస్తవంగా ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చెప్తున్న పరిస్థితులు వేరు అని చెప్పి సిపిఎం నాయకులు అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్, సిఎన్జి ధరలు తగ్గించాల్సిన పరిస్థితి ఉంది, తగ్గించి తీరాలని చెప్పి కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.